5 years want to do a job and earn జాబ్ లేకపోయినా సరే ఏదో ఒక మనీ జాబ్ జాబ్ చేసి మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారా? చాలా ఆల్టర్నేటివ్స్ కోసం చూస్తున్నారా? కొన్నిట్లో చేసి మధ్యలో స్కిప్ అయిపోయి ఇలా కాదు మంచి జాబ్‌లో చేద్దాం అని అనుకుంటున్నారా? వాంట్ వాంట్ టు ఎర్న్ మనీ వితౌట్ డిస్టర్బింగ్ ఒరిజినల్ వర్క్. అంటే ఒరిజినల్ వర్క్ అంటే ఇప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు. అంటే చిన్న చిన్న వర్క్ చేస్తూ ఉంటారు. అది గాక ఫ్రీ టైమ్‌లో వర్క్ చేసి మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే చిన్నవంటే ఏదో ఒక చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. అరే! ఇది గాకుండా ఇంకా ఏదైనా పని జేయాలి. అది మన వర్క్ టైమ్‌ని డిస్టర్బ్ జేయకూడదు. మనీ ఎర్న్ జేయాలి. ఎలా అని ఆలోచిస్తున్నారా? ఇలా చాలామంది ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏదో ఒకటి చేసి మనీ ఎర్న్ చేద్దాం అని అనుకుంటారు. లుకింగ్ టు ఎర్న్ మోర్ మనీ అంటే ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల గానీ మనీ మో ఎక్కువ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అన్ అంటే ఇప్పుడు మనీ ఎర్న్ చేయాలంటే ఎక్కడైనా చాలా చోట్ల చూసినట్లయితే ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వర్క్ చేసి కొన్నిసార్లు అది సక్సెస్ కాక ఇబ్బంది పడి ఉంటారు. ఇప్పుడు మేము ఒక వర్క్ చూపిస్తాం. దానికి జీరో ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కర్లా. ఎనీవన్ కెన్ వర్క్ అంటే కొన్ని వర్క్స్‌కి చదువుకొని ఉండాలి. లేదంటే రైటింగ్‌లో స్కిల్స్ గానీ, రీడింగ్‌లో స్కిల్స్ గానీ, ఏదైనా కంప్యూటర్ టైపింగ్ గానీ, ఏదో చాలా స్కిల్స్ ఉంటాయి. కాతే దీనికి స్కిల్స్ ఏమి అక్కర్లా. ఎవ్వడైనా చేయొచ్చు. అంటే కెరీర్‌ని బిల్డ్ చేసుకోవాలి అనుకున్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. సరే మేము చేయాలనుకుంటున్నాం. మరి మాకు ఆ వర్క్ గురించి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? అదే మీకు కనుక ఆ వర్క్ డీటెయిల్స్ మొత్తం తెలియాలంటే మీరు కింద మెయిల్ కనిపిస్తుంది కదండీ! p.dharnidevi@gmail.com దానికి మీరు మెసేజ్ పెట్టండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఒకసారి మెయిల్ పెడతాను. మీరు దానికి డైరెక్ట్‌గా ఇచ్చేసారంటే మేము కాంటాక్ట్ అయ్యి ఆ వర్క్ ఏంది? ఆ ప్రాసెస్ ఏంది? మీరు ఫ్రీ టైమ్‌లోనే చేయొచ్చు. అంటే అమ్మో! రోజుకి ఇన్ని గంటలు చేయాలా? ఆల్రెడీ ఒక పని చేస్తే ఇంకోటి చేయలేము అని ఏముండదు. మీరు ఫ్రీగా చేయొచ్చు. ఫ్రీగా అంటే మీ వర్క్ టైమ్‌లో ఫ్రీగా చేయొచ్చు. అసలు ఆ వర్క్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే p.dharnidevi@gmail.com దీనికి మీరు గనక ఒక్కసారి అయ్యి మేమిలా చూసాము. అసలు ఆ వర్క్ ఏంది అంటే మేము ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. మీరు చూసినందుకు థాంక్స్. కాతే ఇప్పుడు అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా ఉంది కాబట్టి మీరు మీ ఇంటి పక్కనోళ్ళకు అలా చాలామందుంటారు. మీరు అన్‌ఎంప్లాయిడ్ మంది ఇప్పుడు చాలా ఉంటారు. సో, వాళ్ళకి షేర్ చేశారనుకోండి. మీరు వాళ్ళకి హెల్ప్ చేసినోళ్ళవుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి. నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేస్తే చాలా మంది చూడటం వల్ల యూజ్ ఉంటుంది. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.